హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు చాలా మంచి శుభవార్త వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్కు సంబంధించిన రెండో విడత 6,000 రూపాయల నిధులను విడుదల చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది. డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏ తేదీ నుంచి జమ కానున్నాయనే పూర్తి వివరాలు, అలాగే ఈసారి ప్రభుత్వం చేసిన కొత్త మార్పులన్నీ కూడా ఇప్పుడు క్లియర్గా చెబుతాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న రెండో విడతపై చివరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన 10,000 రూపాయలని ఈ ప్రభుత్వం 12,000 రూపాయలకు పెంచి వాటిని 2 విడతలుగా అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో జమ చేస్తామని ముందే చెప్పింది. అయితే ఈసారి ఎవరికి అర్హత ఉందో లేదో విషయంలో కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి. ముందు 10, 20, 30 ఎకరాలున్న రైతులకు సైతం డబ్బులు వచ్చేవి. కానీ ఇప్పుడు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారిని భూస్వాములుగా పరిగణించి పథకం నుండి తొలగిస్తున్నారు. అంటే 10 ఎకరాల లోపు భూమి ఉన్నవారే చిన్న సన్నకారు రైతులుగా పరిగణించి వారికి మాత్రమే నిధులు అందుతాయి. అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ లాగా 5 ఎకరాలకే పరిమితం చెయ్యాలనే అంశంపై రాష్ట్ర కేబినెట్ మీటింగ్లో కీలక చర్చ జరుగుతుంది. ఇది అమల్లోకి వస్తే తెలంగాణలో 10-15 లక్షల మంది రైతులు అర్హత కోల్పోయే అవకాశం ఉంది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను మాత్రం వదిలిపెట్టడం లేదు. వారు కౌలు రైతు కార్డు పొందితే వారికి కూడా 12,000 రూపాయలు జమ అవుతాయి. దీనికోసం అవసరమైన పత్రాలతో మీ విఆర్ఓని సంప్రదించాలి. ఈ ఏడాదికై మొత్తం 6,400 కోట్ల రూపాయలు భారీ మొత్తాన్ని ప్రభుత్వం విడుదలకు సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి విడత ఇచ్చారు. ఇప్పుడు రెండో విడత కూడా త్వరలో జమ కానుంది. అంటే ఈ డిసెంబర్ 20 తేదీ వచ్చేలోపు జమ అవుతాయి. కానీ డబ్బులు పడాలంటే 2 ముఖ్యమైన పనులు తప్పనిసరిగా పూర్తయి ఉండాలి. మొదటిది మీ పట్టాదారు పాస్బుక్ ఆధార్తో వెబ్ ల్యాండింగ్ చేసుకోవాలి. రెండోది మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ద్వారా ఎన్పిసి మ్యాపింగ్ ఉండాలి. ఖాతా యాక్టివ్గా లేకపోతే లేదా మ్యాపింగ్ సమస్య ఉంటే పోస్ట్ ఆఫీస్లో చిన్న సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సమస్య వెంటనే సాల్వ్ అవుతుంది. ఇవన్నీ చెక్ చేసుకుంటే ఫైనల్ అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నిధులు నేరుగా జమ అవుతాయి. కాబట్టి ఏ మార్పులు వచ్చినా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.